ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కుక్కర్లో ఈజీగా బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో మీకైతే చూపిస్తున్నానండి. ముందుగా అయితే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంటే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అలాగే బంగాళాదుంప ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే కొత్తిమీర కూడా కట్ చేసి శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే ముందుగా అయితే గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టాను. కుక్కర్ అయితే పెట్టాక అందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ అయితే వేసుకున్నాక బిర్యానీ సరుకులు అయితే వేసుకోవాలండి. అవి అయితే వేసుకుని వేయించుకోవాలి. కుక్కర్లో అయితే చాలా ఈజీగా అయిపోతుంది కదండి. చాలా తక్కువ టైంలోనే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. అవైతే వేగాక అందులోనే పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. మనకి ఎప్పుడైనా ఇలాంటివి తినాలనిపించినప్పుడు చాలా టేస్టీగా తక్కువ టైంలోనే మనం కుక్కర్లో అయితే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేగాక అందులోని టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను. అవి కూడా బాగా వేగాలి. అలాగే బంగాళాదుంప ముక్కలు కూడా వేస్తున్నాను. అవి కూడా వేసుకున్నాక క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం వేగాక అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు అవన్నీ అయితే బాగా మగ్గించుకోవాలి. నేనైతే కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే బిర్యానీ మసాలా కూడా వేస్తున్నాను. అవి కూడా వేసుకున్నాక నేను ఇంట్లోనే రెడీ చేసుకున్న మసాలా కూడా వేస్తున్నానండి. వేసుకుని అయితే ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే బియ్యం చేపిస్తున్నానండి. నేను ముందుగా అయితే ఒక లోటాడైతే బియ్యం అయితే తీసుకొని అవి అయితే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఈ బిర్యానీ సరుకుల్లో ఉప్పు అయితే వేస్తున్నాను. ఉప్పు అయితే వేసుకున్నాక కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకున్నాక ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. అవైతే బాగా వేగాక అందులోనే వాటర్ అయితే యాడ్ చేస్తాను. నేనైతే ఒక లోటాడు బియ్యం అయితే తీసుకున్నాను కదండి. ఆ లోటాతోటి 2 లోటాలు అయితే తీసుకుంటున్నాను నేను వాటర్ అయితే. లోటాల వాటర్ అయితే తీసుకుని ముందుగా కడుక్కున్న బియ్యం అయితే వేసుకోవాలి. నేనైతే కొలతల కిందనైతే తీసుకున్నానండి. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఇప్పుడు బియ్యం అయితే వేసేసుకున్నాక నేను కుక్కర్ మూత అయితే పెట్టేసి 3 విజిల్స్ అయితే వేయించుతున్నాను. 3 విజిల్స్ అయితే వేసాక చూడండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. బిర్యానీకి కాంబినేషన్ కింద చికెన్ కర్రీ కూడా రెడీ చేశానండి. మీకు కనుక ఈ కుక్కర్ బిర్యానీ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మర్చిపోకండి.